కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ మీటింగ్ అయితే పూర్తయింది. దీనికి సంబంధించి ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలానే బీజేపీ పెద్దలతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, పాస్వాన్, జయేంద్ర చౌదరి మొదలగున్న వాళ్ళందరూ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉండటంతో టీడీపీ కొంత కీలకంగా మారిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు కొంత క్రియాశీలకంగా వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తన మద్దతు ఎన్డీఏకి తెలుపడానికి పూర్తి స్థాయిలో కూడా కొన్ని డిమాండ్లు అయితే ఎన్డీఏ సభ్యుల ముందు ఉంచడం జరిగిందని కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే వాటన్నిటికీ సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్, అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజు విభజన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ ఊసే లేని పరిస్థితి ఏర్పడింది. అయితే దాని తర్వాత జరిగిన పరిణామాలు 2014లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు స్పెషల్ స్టేటస్ అయితే ఇవ్వలేదు. కొంత ప్యాకేజ్ వైపే మొగ్గు చూపడంతో స్పెషల్ స్టేటస్ అనే ఆ అంశం పక్కన మరుగున పడిన సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. అయితే ఈసారి కొంత ఇంకా కీలకంగా వ్యవహరించడంతో ఈసారి స్పెషల్ స్టేటస్ను కూడా దాన్ని ప్రముఖంగా దాని మీద చర్చించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అలానే ఆర్థిక భరోసా గురించి కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పెద్దల ముందు ఒక కోరికనైతే దాని ముందు ఉంచిన ఒక ఆర్థిక భరోసా కోసం వారి ముందు కొంత ప్రణాళికనైతే ఉంచినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, లోటు బడ్జెట్లో ఉన్న వైసీపీ చేసిన అప్పులు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉండటంతో కొంత ఆర్థిక పరిస్థితి తిరోగమన పరిస్థితిలో ఉండటంతో అప్పుల్లో ఉంది. అంటే ఉద్యోగులకి ఇన్ టైంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి కొంత ఆర్థిక భరోసా కావాలని, దానికి సంబంధించి నిధులు కూడా కొంత ఎక్కువ మోతాదులో విడుదల చేయాలని, దాన్ని కూడా ఆ డిమాండ్ను కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తూ ఉంది. అలానే ఎన్డీఏ నుంచి లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీని లోక్సభ స్పీకర్గా ఉంచాలని కూడా ఒక ప్రతిపాదన అయితే చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలానే 3 కేంద్ర మంత్రులు, 2 సహాయ కేంద్ర మంత్రుల పదవులు కూడా చంద్రబాబు నాయుడు ఆశించినట్లు 2 సహాయ మంత్రుల గురించి కూడా డిమాండ్ను కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పెద్దల ముందు ఉంచినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటితో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఆర్థిక భరోసా, అలానే విభజన అంశాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు జరగని విభజన అంశాల్లో పొందుపరిచి ఇప్పటివరకు జరగని విషయాల మీద కూడా కొంత చర్చించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైతే ఆ విభజన అంశాల్లో మనకి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి అందని ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఎన్డీఏలో చర్చించి దాని మీద అంగీకారం తెలిపిన తర్వాతే మేము ఎన్డీఏతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎన్డీఏ చంద్రబాబు నాయుడు డిమాండ్లు అంగీకరించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నెల 8వ తారీఖు నరేంద్ర మోడీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారాన్ని కూడా డేట్ ప్రకటించిన నేపథ్యంలో ఇవన్నీ అంటే చంద్రబాబు డిమాండ్లు అన్నీ కూడా ఎన్డీఏ సభ్యులు, అలానే ఎన్డీఏలో ముఖ్య నేతలైన నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి ప్రముఖులు కూడా వీటన్నిటి మీద చర్చించి దాని మీద అంగీకారం తెలిపినట్లుగా కూడా మనకి సూచనప్రాయంగా తెలిసిన నేపథ్యం. అయితే అదే 8వ తారీఖు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా 9వ తారీఖు చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతికి తన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధానమంత్రిని కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా అమరావతి అభివృద్ధి కోసం కూడా చంద్రబాబు నాయుడు కొంత ఎన్డీఏతో కొంత చర్చించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అమరావతి అభివృద్ధికి సంబంధించి అమరావతి స్మార్ట్ సిటీగా రూపొందడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిమితులు కానీ వీటన్నిటి మీద కూడా కొంత చర్చించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి కనుక కొంత చూసుకున్నట్లయితే కొంత సానుకూల భావంతోనే ఈ ఎన్డీఏ సమావేశం ముగిసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.